జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతికి నా సామిరంగా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అందరికంటే చివరగా వచ్చింది నా సామిరంగా. కానీ కింగ్ నాగార్జున లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఎరగదీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది ఈ మూవీ. ముఖ్యంగా వసూళ్లు అద్భుతంగా వచ్చాయి. ఇప్పటికే లాభాల్లోకి తీసుకువచ్చింది. టార్గెట్ని రీచ్ చేసుకుంది వసూళ్ల పరంగా. నాగార్జున నా సామిరంగా సినిమా 23వ రోజు వసూళ్లు ఎంత రాబట్టింది, 24వ రోజు కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా సామిరంగా. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అషికా రంగనాథ్ అందాల బామ హీరోయిన్ గా, అలీన నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సినిమా టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలు డిజిటల్ మాధ్యమాల్లో పెను వైరల్ అయ్యాయి. కింగ్ నాగార్జున అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. సినిమా అంత అద్భుతంగా వచ్చింది. అందుకు అనుగుణంగానే బిజినెస్ బాగా జరిగింది. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. మొత్తం తెలుగులో కోటి, సుమారు 18 కోట్లకు అమ్ముడైంది ఇది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి మొత్తం 22 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. 23వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ క్రమంగా పెరిగింది. 2 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వచ్చింది. పైగా పెద్ద చిత్రాలు ఇంకా ఏమీ రిలీజ్ అవ్వకపోవడం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది. థియేటర్ ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. సంక్రాంతి సమయంలో థియేటర్ల కొరత కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆక్యుపెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే నైజాంలో 22% కనిపిస్తోంది, ఏపీ 18% కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకి 22 కోట్ల మేర బిజినెస్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లుగా నమోదైంది. 24వ రోజు సినిమాకి సుమారు 1.5 కోటి వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఫిబ్రవరి 20 వరకు ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు. ఇంకా ఓటీటీ డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది ఈ సినిమా.